ఇటీవల పెద్ద రాజకీయ ఉపన్యాసాలు మాట్లాడే వేదిక కాదు. కాకపోతే స్వతంత్రం వచ్చిన తర్వాత మన దేశం యొక్క స్థితిగతులను, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం యొక్క పరిస్థితులను మనం అంచనా వేసుకున్నప్పుడే ఆ అంచనాల నుంచి, అనుభవాల నుంచి భవిష్యత్ ప్రణాళికలను రచించుకొని ముందుకు వెళ్లాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆలోచనలో మీ యొక్క అనుభవాన్ని జోడించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే కాదు ప్రపంచంలో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడంలో మీ భాగస్వామ్యం ఉండాలి అని మేమందరం కోరుకుంటున్నాం. స్వతంత్రం వచ్చిన కొత్తలో, స్వతంత్రం వచ్చే నాటికి భారత పౌరుల యొక్క సరాసరి జీవన ప్రమాణము 32 సంవత్సరాలు. ఒక మనిషి యావరేజ్గా ఎంతకాలం బతుకుతాడు అని అంటే 15 ఆగస్టు 1947 నాడు అంచనా వేస్తే 32 సంవత్సరాలు మాత్రమే. ఇది చాలా మందికి ఆశ్చర్యం కలిగించే విషయం. ఆనాడు కరువుతోని దేశం అతలాకుతలమై, తాగడానికి నీళ్లు లేక, చదువుకోవడానికి విద్యా అవకాశాలు లేక, నాయకత్వ లోపంతో పరాయి పీడనంలో ఉన్న భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి బాధ్యతలు వహించే నాడు దేశం యొక్క పరిస్థితి ఆ విధంగా ఉంది. అందుకే వనరుల లేమి, నాయకత్వం రకరకాలుగా ఉండడం, వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఈ దేశంలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఒక రెవల్యూషన్ కింద తీసుకున్నారు. వారు ఉన్నంతలో ఈ దేశాన్ని అభివృద్ధి పనం వైపు నడిపించాలి అంటే చదువు లేకుండా ఉన్న భారతీయులకు చదువు నేర్పించడం ద్వారా ప్రపంచంతో పోటీ పడాలన్న ఆలోచనతోటి ఈనాడు భారతదేశంలో గొప్ప యూనివర్సిటీలుగా చర్చ జరుగుతున్న ప్రతి యూనివర్సిటీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నప్పుడు మన దేశానికి అందించిన గొప్ప సంపద. అదేవిధంగా ఈరోజు వ్యవసాయ విప్లవం, హరిత విప్లవం, ఈరోజు సర్ప్లస్ ఫుడ్, మనం ఈరోజు మిగులు మనకి ఈరోజు ఉత్పత్తి వచ్చింది అని అంటే ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన, పూర్తి చేసిన బాక్రానంగల్ డ్యామ్ కావచ్చు, నాగార్జున సాగర్ డ్యామ్ కావచ్చు, శ్రీశైలం డ్యామ్ కావచ్చు, ఎస్ఆర్ఎస్పి కావచ్చు. ఆనాటి దేశ ప్రధానమంత్రి ఫ్లోరైడ్ బాధిత నల్గొండ జిల్లా గురించి ఆలోచన చేసి నాగార్జున సాగర్ డ్యామ్ కట్టారు. ఎడారిగా మారుతున్న పాలమూరు, రంగారెడ్డి జిల్లాలను దృష్టిలో పెట్టుకొని, రాయలసీమ జిల్లాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం ప్రాజెక్టును కట్టడం జరిగింది. ఉత్తర తెలంగాణ పాడి పంటలతో, పచ్చని పైర్లతో ఉండాలి అంటే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టును కట్టాలి అని ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మన తెలంగాణలో ప్రాజెక్టులకు పునాదిరాయి వేయడం జరిగింది. ఆ ప్రాజెక్టులో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పండుతున్న పంటలకు ఈనాటికి ఆ ప్రాజెక్టుల మీదనే మన వ్యవసాయం ఆధారపడ్డది. కొత్తగా మొదలుపెట్టిన ప్రాజెక్టుల గురించి నేను చెప్పవలసిన అవసరం లేదు, కానీ కట్టడం, కూలడం అంతా కూడా 3 ఏళ్ళలో జరిగిపోయింది. కాళేశ్వరం 1,00,000 కోట్లు ఖర్చు అయింది. కట్టడం, కూలడం ఒకరి నాయకత్వంలోనే జరిగిపోయింది. కానీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు కట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు ఎన్ని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినా తట్టుకొని నిలబడి ఈనాడు సాగునీటినే కాకుండా విద్యుత్ రంగంలో కూడా మనల్ని బలమైన రాష్ట్రంగా నిలబెట్టడానికి ఉపయోగపడ్డది. అదేవిధంగా శ్రీమతి ఇందిరాగాంధీ గారు తీసుకొచ్చిన రెవల్యూషనరీ రిఫార్మ్స్, అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్, రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, ఇలాంటి ఎన్నో గొప్ప నిర్ణయాలు చేయబట్టి ఈ ఒకనాడు శ్రీమంతులకు, రాజులకు, రాజ్యాలు ఉన్న వాళ్ళకే బ్యాంకులు ఉంటే అత్యంత నిరుపేద కూడా బ్యాంకులో ఖాతా తెరవచ్చు, బ్యాంకులో డిపాజిట్ పెట్టవచ్చు, ఆ బ్యాంకు నుంచి రుణాలు పొందవచ్చు అనే విధానాన్ని శ్రీమతి ఇందిరాగాంధీ గారు మన దేశానికి ఇవ్వడం జరిగింది.
ఎన్నో రకాల మార్పులు బలమైన నాయకత్వం ఉన్న శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఇచ్చింది. అదేవిధంగా వారి తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశం ప్రపంచ దేశాలతో పోటీ పడాలి అని అంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ కాదు, సాంకేతిక విప్లవం రావాలి అని మన దేశానికి కంప్యూటర్ని పరిచయం చేయడం జరిగింది. ఈరోజు సాంకేతిక నిపుణులు ప్రపంచంలోనే ఐటీ ఇండస్ట్రీని మనం శాసించగలుగుతున్నాం అంటే మన దేశానికి రాజీవ్ గాంధీ గారి కంప్యూటర్ని పరిచయం చేసాడు. ఇదే కాదు, ఈరోజు మన దేశంలో, మన రాష్ట్రంలో, మన గ్రామాలలో, మన తండాలలో, మన గూడాలలో ఆడపిల్లల చేతుల్లో కూడా ఐఫోన్లు వచ్చినాయి. ఈ ఐటీ విప్లవం, ఈ టెలికాం విప్లవం, శామ్ పిట్రోడా గారు ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి అంటే సాంకేతిక విప్లవం రావాలి, అందులో టెలికాం రంగంని లిబరలైజ్ చేయాలి అని ఈరోజు మన దేశానికి ఆ టెలికాం రంగాన్ని పరిచయం చేసింది. కాబట్టి ఒకప్పుడు ఆగర్భ శ్రీమంతుల ఇళ్లలోనే టెలిఫోన్ సౌకర్యం ఉండేది. ఎవరింట్లో ఫోన్ ఉందంటే అదొక పెద్ద స్టేటస్ సింబల్ ఉండేది. కానీ ఈరోజు ఊళ్ళలో ఉన్న ఆడబిడ్డ దగ్గర కూడా రెండు ఫోన్లు పెట్టుకునే స్థితికి మన దేశం అభివృద్ధి పనుల వైపు నడిచింది అంటే శామ్ పిట్రోడా గారు సాంకేతిక విప్లవాన్ని మన దేశానికి పరిచయం చేస్తే రాజీవ్ గాంధీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. కాబట్టి ఈరోజు మనం ఐటీలో కానీ టెలికాంలో కానీ ప్రపంచాన్ని శాసించగలిగిన స్టేజ్లో ఉన్నాము అని అంటే ఒక బలమైన నాయకత్వం. ఆ తర్వాత మన దేశంలో ఉన్న కోట్లాది మంది యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అంటే క్లోజ్డ్ ఎకానమీ కాదు, ఓపెన్ ఎకానమీ ఉండాలి. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించాలి. ప్రపంచ పారిశ్రామికవేత్తలను మన దేశానికి ఆహ్వానించిన పెట్టుబడులకు రక్షణ కల్పించాలని ఒక బలమైన ఆకాంక్ష ఆలోచనతోని మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ ఈరోజు మిత్రుడు దుద్దిల శ్రీధర్ బాబు గారు ఎక్కడి నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నారో అదే మంత్రి నుంచి శాసనసభ్యుడిగా మొదలుపెట్టి ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఎదిగిన పివి నరసింహారావు గారు